వెల్కమ్ టు హిట్ టీవీ. నేను మీ నిర్మల. మరి ప్రస్తుతం అయితే తెలంగాణ రాష్ట్రంలోనే కాదు భారతదేశం అంతటా కూడా కరోనా మహమ్మారి మళ్ళీ వ్యాప్తి చెందుతోంది. మరి కరోనా వ్యాప్తి చెందడం వల్ల కూడా చాలా రాష్ట్రాల్లో ఇప్పుడు మనం చూసుకున్నట్లయితే కర్ణాటక కావచ్చు, కేరళ కావచ్చు, ఈ మహారాష్ట్ర, ఈ వీటిలలో కూడా మహారాష్ట్ర ముఖ్యంగా కర్ణాటకలో చూసుకున్నట్లయితే 273 కేసులు నమోదవడం జరిగింది. అక్కడ దాదాపు ఒక 4-5 కూడా చనిపోవడం జరిగింది. ఇప్పుడు ఏంటి అంటే 2 తెలుగు రాష్ట్రాల వరకు కూడా మళ్ళీ కరోనా మహమ్మారి వ్యాప్తి చెందుతోంది. ఒక భూతం లాగా వెంటాడుతూ ఉంది అని చెప్పుకోవచ్చు. ఎందుకంటే ఇంతకు ముందు కూడా మనం చూసుకున్నట్లయితే 2020లో అది ప్రారంభమైన కరోనా 2023 వరకు జనాలందరినీ కూడా ప్రపంచవ్యాప్తంగా ప్రజలను తలకిందులు చేసిందని కూడా చెప్పుకోవచ్చు. కొన్ని లక్షల మంది దిక్కుమొక్కు లేకుండా చనిపోవడం కూడా జరిగింది. కాకపోతే తర్వాత 2023 తర్వాత కరోనాకి మనం ట్రీట్మెంట్ తీసుకున్నాము, ఇంజెక్షన్లు తీసుకున్నాము కాబట్టి సేవ్గా ఉన్నాము అని చెప్పేసి ఇంకా ఏమీ కాదు అనే ఇదిలో ఉండిపోయినారు ప్రజలందరూ కూడా. కాకపోతే ఇప్పుడు మళ్ళీ మొదలైంది కరోనా మహమ్మారి. ఒక పెనుభూతం అనుకోవచ్చు. ఎందుకంటే మళ్ళీ కరోనా పాజిటివ్ వచ్చిన వాళ్ళు మృత్యువాత పడుతున్నారు. అసలు ఏం జరుగుతుంది మన దేశంలో, ఇండియాకి రాబోయే ముప్పు ఎలా ఉంది, అసలు ఈ స్థితిగతులు ఎలా ఉండబోతున్నాయి, మహమ్మారి అంటే ఈ మహమ్మారి సోకడం వల్ల మన దేశానికి రాబోతున్న కీడు ఎలా ఉంది, గ్రహస్థితులను బట్టి కూడా ఈరోజు మనం తెలుసుకోవాల్సిన అవసరం అయితే చాలా ఉంది అనుకోవచ్చు. ఎందుకంటే రీసెంట్గానే ఆంధ్రప్రదేశ్లో కూడా కరోనా బారిన పడ్డ వ్యక్తి మృతి చెందడం జరిగింది. హైదరాబాద్లో కూడా, తెలంగాణ రాష్ట్రంలో కొన్ని కేసులు నమోదవుతూ ఉన్నాయి. హైదరాబాద్లో కూడా నమోదైంది. అందుకు ప్రజలు అప్రమత్తంగా ఉండాలని కేంద్రము అలాగే రాష్ట్ర ప్రభుత్వాలు కూడా ప్రజలకైతే ఆదేశాలు జారీ చేస్తూ ఉన్నారు. అదేవిధంగా ఇంకొక విషయం ఏంటంటే, ఎలాంటి వ్యాధి రాష్ట్రానికి అలాగే దేశానికి వ్యాప్తి చెందుతుంది అన్నా కానీ ప్రకృతిని ఎవరు తప్పించలేరు అంటారు. ప్రకృతి ప్రభావం వల్లే ఏర్పడుతుంది అంటారు. ప్రకృతి అనేది మరి సృష్టికి సంబంధంతో కూడినటువంటిది కాబట్టి, గ్రహాలకు సంబంధించింది కాబట్టి, ఒక వైరస్ భూమి పైన పడుతుంది అంటే గ్రహాలు మారినప్పుడు, గ్రహస్థితి బాగలేనప్పుడే జరుగుతూ ఉంటాయి. కానీ ఈ గ్రహస్థితి ఎలా ఉండబోతుంది, మన దేశంలో ఎలాంటి విపత్తులు ఏర్పడబోతున్నాయి, ఇవన్నీ కూడా మనం అడిగి తెలుసుకోవడానికి ఈరోజు మన హిట్ స్టూడియోలో మన ముందున్నారు సురేష్ బాబు గారు, గట్టుపల్లి సురేష్ బాబు గారు, ఐకాన్ ఆస్ట్రాలజర్. అందరికీ తెలిసిన వ్యక్తే కదా, చక్కగా చెప్తారు. తన సూచనలు కూడా, రెమెడీస్ కూడా హిట్ టీవీ ప్రేక్షకులందరికీ కూడా చాలా చక్కగా నచ్చుతాయి. చాలా మంది అడుగుతారు కాబట్టి ఇప్పుడు రాబోయే మన దేశ విపత్తుల గురించి తెలుసుకోవాల్సిన అవసరం ఉంది. ఎందుకంటే రీసెంట్గా చూసుకుంటే ఇండియా వర్సెస్ పాకిస్తాన్ యుద్ధం, ఇది కూడా అనుకోని సంఘటనలలో ఏర్పడింది. కొన్ని వందల మంది కూడా అక్కడ పాకిస్తాన్లో బలయ్యారు. ఇండియాకు వచ్చేసరికి ఇక్కడ కూడా జవాన్లు కూడా మృత్యువాత పడ్డారు. సామాన్య ప్రజలు కూడా దాదాపు 45 వరకు కూడా ప్రాణాలు విడిచిపెట్టడం కూడా జరిగింది. అంతేకాదు ఎందుకు ఈ యుద్ధ వాతావరణాలు కావచ్చు, ఇలాంటి వైరస్లు కావచ్చు, దేనివల్ల జరుగుతున్న ఈ విపత్తులు ఎందుకు ఏర్పడుతున్నాయి, రాబోయే కాలంలో ఇంకా ఎలాంటి విపత్తులను ఎదుర్కోబోతున్నాం మనందరం కూడా అని వివరంగా తెలుసుకుందాము. నమస్తే గురువుగారు. జై శ్రీమన్నారాయణ. గురువుగారు, ముందుగా మా హిట్ టీవీ తరఫున మీకు ధన్యవాదాలు. ఏంటంటే ఫస్ట్ ఇప్పుడు జాతకాల గురించి తెలుసుకోవడమేమో కానీ ప్రజలందరూ కూడా మళ్ళీ కరోనా అనేసరికి భయభ్రాంతులకు గురవుతున్నారు. ఈ కోవిడ్ అనేది నిజంగా చాలా కొన్ని లక్షల మందిని ప్రపంచవ్యాప్తంగా బలి తీసుకున్న విషయము అందరికీ తెలిసిందే. మళ్ళీ ఇప్పుడు అదే టైం వచ్చిందేమో అని భయపడుతున్నారు. అంటే ఇక్కడ మనం ఎక్కడికి వెళ్తున్నాము, ఎలా చేస్తున్నాము, పరిస్థితులు అనేది పక్కన పెడితే కొన్ని గ్రహాల వల్ల కూడా, గ్రహస్థితి వల్ల కూడా వైరస్లు ఏర్పడుతూ ఉంటాయి, కొన్ని విపత్తులు ఏర్పడుతూ ఉంటాయి, కొన్ని ప్రమాదాలు జరుగుతూ ఉంటాయి. ఒక మనిషి జాతకాన్ని నమ్మి నీ జాతకంలో చిన్న దోషం ఉంది, దానివల్లే నీకు యాక్సిడెంట్ అయింది, దానివల్లే నీకు హెల్త్ బాగాలేకుండా పోయింది అనేటివి నమ్ముతున్నప్పుడు ఇప్పుడు దేశవ్యాప్తంగా, ప్రపంచవ్యాప్తంగా కూడా కష్టాలు వస్తున్నాయంటే ఇప్పుడు జాతకాన్ని నమ్మక తప్పదు, గ్రహస్థితుల్ని నమ్మక తప్పదు. నిజంగా దేనివల్ల అంటారు? ఎందుకంటే దాదాపు ఇప్పుడు మళ్ళీ కూడా 273 కేసులు నమోదయ్యాయి మన ఇండియాలో మాత్రం. ఏంటంటారు అసలు? మామూలుగా చూసినట్టయితే కనుక ఇలాంటి వైరసెస్ ఏవైతే ఉన్నాయో, ఈ కోవిడ్ లాంటి మహమ్మారి, మనం పెట్టుకునే పేర్లు మాత్రం ఇవి, ఇలాంటి మహమ్మారులు ఏవైతే ఉన్నాయో ఇలాంటి వైరసెస్ అనేది మనకి పూర్వకాలం నుంచి ఉన్నాయి. అంటే అప్పుడు కలరా అని, తర్వాత పేగు వ్యాధి అని, తర్వాత వాతపు జ్వరాలని, ఏదో ఒక రకమైనటువంటి ప్రజలు మరణ శాసనానికి ఈక్వల్ గా ఉండేటువంటిది ఆ భగవంతుడు సృష్టించినటువంటిది
తెలుస్తుంటది. అవును. దీనితో పాటు విపత్తులు అనేది మనకి ఏర్పడుతూ ఉంటాయి. ఉమ్. అప్పుడు తర్వాత ఆ, మనకి ఈ నదుల నుంచి వచ్చేటువంటి వైరస్లు కావచ్చు, అవును. సముద్రం నుంచి వచ్చేటువంటి వైరస్లు కావచ్చు, ఉమ్. మనం తినేటువంటి ఆహారం నుంచి వచ్చే వైరస్లు కావచ్చు, ప్రకృతి నుంచి వైపరీత్యాల వల్ల మనకు జరుగుతూ ఉంటాయి. ఉమ్. ఇకపోతే మనకి భారత్ ప్రపంచం మనం చూసినట్టయితే కనుక ప్రపంచవ్యాప్తంగా చూసినట్టు భారత్ అనేది ఇందులో ముఖ్య భాగంగా మనం తీసుకోవాలి. ఎందుకు అంటే మనము హిందూ ధర్మ ప్రకారంగా కూడా జాతకాలు, నక్షత్రాలు, రాసులు ఇవన్నీ కూడా మనం నమ్మేటువంటి పరిస్థితి ఉంటుంది. ఉమ్. అవి వాస్తవానికే నిజంగా అవి ఎలా అయితే మనకి పరిగణలో తీసుకుంటామో ఆ విధంగానే మనకి అవి ఎదుజల్లుతూ ఉంటాయి అన్నమాట. అయితే ఈ గ్రహాల యొక్క స్థితిగతులు ఏవైతే ఉన్నాయో ఈ గ్రహాల యొక్క మార్పిడి స్థితిగతులు ఇవన్నీ వల్ల కూడా ఇలాంటి వైరస్లు వచ్చేటువంటి అవకాశాలు చాలా మెండుకు కనిపిస్తూ ఉన్నాయి. ఇకపోతే మనకి ఈ శ్రీ వీరబ్రహ్మేంద్ర స్వామి వారు చెప్పినటువంటి కాలజ్ఞానం కావచ్చు, తర్వాత వేరే వేరే దేశాల్లో కూడా వేరే వేరే చెప్పినటువంటి కాలజ్ఞానం కావచ్చు, వారి ముందు చూపు ద్వారా చెప్పేటువంటి విధానం ఉంటుంది. ఈ రోజుల్లో అయితే కనుక మనకి సైన్సిస్టులు కూడా చాలా వరకు కనుగొనేదానికి కనిపెట్టేదానికి ముందుగానే చెప్పేదానికి కూడా ఉన్నారు. ఇక మనకేందంటే కొన్ని ధర్మాల ప్రకారంగా ఆస్ట్రాలజర్స్, గురువులు ఇలా ఉంటారు. కొన్ని వారిగా సైన్స్ పరంగా ఏంటంటే వాళ్ళు సైన్సిస్టులుగా ఉండిపోతారు అనమాట. వారికి నాలెడ్జ్ ఉంటుంది, వీరికి చెప్పదగినటువంటి కెపాబిలిటీ ఉంటుంది. అయితే ఏవి చూసుకున్నా కూడా చివరిగా చూసుకున్నప్పటికీ ఏమవుతుందంటే గ్రహాల యొక్క స్థితిగతులు, ఈ గ్రహాల యొక్క స్థితిగతులు ఏవైతే ఉన్నాయో ఇవి మార్పు చెందిన తర్వాత అవి ఈ యొక్క వైరస్లు రావడానికి కానీ ఈ విపత్తులకి కారణం కానీ ఏర్పడుతూ ఉంది. మనం చూసుకున్నట్టయితే కనుక సునామీలు రావటం, అలానే భూకంపాలు రావటం, ఇలా అన్నీ కూడా మానవాళికి ఇవన్నీ కూడా నష్టం కలిగించేటువంటి ప్రాణ భయం ఉంటుంది, నష్ట భయం ఉంటుంది, ప్రాణ నష్టం ఉంటుంది, అన్ని రకాల ఇబ్బందులు ఉంటాయి. ఇవి కాకుండా ఈ రోజుల్లో అయితే కనుక ఎవరి ప్రాణాలు వాళ్లే తీసుకునే స్థితిగతులు ఎక్కువగా అయిపోయినాయి. అందు ముఖ్యంగా జరుగుతూ ఉంది ఈ రోజుల్లో. ఎఫ్ఐఆర్స్ పెట్టుకొని ఆస్తిలో కన్న పిల్లల్ని కూడా చంపేయడానికి కూడా ఆలోచించని తల్లిదండ్రులు కూడా ఏర్పడుతూ ఉన్నారు. నలుగురు భార్యలు కావాలంటే ముందు భార్యలను చంపేయటం, నలుగురు భర్తలు కావాలంటే ముందు భర్తలను చంపేయటం, వేరే కోరికలతో మనుషుల్ని ఇబ్బంది పెట్టడం, డబ్బు కోసం ఇబ్బంది పెట్టడము, పిల్లల అక్రమ సంబంధాలకు కూడా పిల్లలు అడ్డుగా ఉన్నారని ఒకప్పుడు తల్లిదండ్రులు పిల్లల కోసం ప్రాణం ఇచ్చేవాళ్ళు, కానీ ఇప్పుడు వాళ్ళ లైఫ్ కోసం కన్న పిల్లల్ని చంపేస్తుంటారు. అట్లానే మనకి మనం అనుకుంటాం కోవిడ్ ఒకటే ఇబ్బంది, కోవిడ్ ఇలాంటి వైరస్లే ఇలాంటి విపత్తుల ద్వారా జనాలు ఇబ్బంది పడుతున్నారని. దానికన్నా ఇబ్బంది పడే ప్రపంచంలో చాలా ఉన్నాయి. అందులో భారతదేశంలో ప్రతిరోజు కూడా మరణాలు చాలా ఉన్నాయి. పుట్టేటువంటి శిశువుకి తెలియదు తను చనిపోతున్నాను. అలాంటి మరణాలు అయితే చాలా చూస్తున్నాం మనం. డబ్బు కోసం డాక్టర్స్, డబ్బు కోసం లాయర్లు, డబ్బుల కోసం పోలీసులు, డబ్బు కోసం ప్రతి ఒక్కరు కూడా చేసేది డబ్బు కోసం. అది దేనికోసం అంటే మళ్ళీ తీసుకెళ్లి ఎవరొకరికి ఇవ్వడం, అంతే కదా. వారు తినేది ఏమి ఉండదు, మళ్ళీ వేరే వాళ్ళకి ఇవ్వడం. పొలిటీషియన్స్ కావచ్చు, అన్ని రకాలుగా చివరిగా చూసినట్టు డబ్బు. ఇప్పుడు కోవిడ్ లాంటి వైరస్లు వచ్చినా కూడా బ్రతికేటువంటి అవకాశాలు ఉన్నాయి. అవి ఎలాగా? డబ్బు ఉంటే సుఖంగా బతకొచ్చు. ఎక్కడో అండర్ గ్రౌండ్ లో తీసుకొని ప్రతిదీ సృష్టించుకొని బ్రతికేటువంటి విధానాలు ఉన్నాయి. కానీ ప్రతిరోజు నిత్యము పోరాడి ఆ దారిద్ర రేఖ కన్నా కూడా తక్కువ ఉన్న వాళ్ళు భారతదేశంలో సగటుగా చూసుకున్నప్పుడు 40% మంది కనిపిస్తున్నారు. 40 కాదు 60% కూడా చెప్పొచ్చు భారతదేశంలో. మరి వీరి పరిస్థితి అంతా కూడా ఏ రోజుకి ఆ రోజు దినదిన గండం 100 ఏళ్ళ ఆయుష్ అనే విధంగా వీరు లాగే బండి లాగుతూనే ఉంటారు, తెగే నరాలు తెగుతూనే ఉంటాయి. ప్రతిరోజు మరణక్షోభకి దగ్గరగా అవుతున్నారు. మరొకటి ఉంది, హిప్నాటిజం, బ్లాక్ మ్యాజిక్, మందు పెట్టడం లాంటివి, చేతబడి లాంటివి చేయించడం లాంటివి కూడా ఇవన్నీ కూడా పాపాలతో కూడినటువంటివి. అంటే ఇప్పుడు నేను ఎందుకు చెప్తున్నాను ఇవన్నీ అంటే భారతదేశంలో మరణాలు అనేది ప్రతిరోజు సంభవిస్తున్నాయి ఏదో ఒక కారణం వలన. ఆడపిల్లని నేర్పించి చంపేయడం, అబ్బాయిలను నేర్పించి చంపేయడం, లేకపోతే ఏదో ఒకటి చేయడం. డబ్బు ఉంటే చాలు ఏదైనా చేస్తాను అనుకోవడం. ఎందుకంటే కొట్టక తిట్టక పెట్టే మందు అంటారు. అలా కొంతమంది చేయించి కూడా చేతబడులు చేయించి ఇలాంటివి కూడా జరుగుతున్నాయి వాస్తవం. సో భారతదేశంలో ముందు ఇవి తగ్గాలి. ఇలాంటివి తగ్గి ధర్మానికి, నీతికి, న్యాయానికి ముందుండి ధర్మం 4 పాదాల మీద నడుస్తుంది అంటారు. రామరాజ్యం అంటారు. అలాంటి రాజ్యం అంటే రాముల వారే లేరు కదా అనొచ్చు, కానీ లేకపోయినా పేరు ప్రఖ్యాతి ఈ రోజుకి మనం చెప్పుకుంటున్నాం కదా. అలానే ఇప్పుడు మీరు చెప్పినట్టుగానే కరోనాకు ఒక చరిత్ర ఉంది కదా. ఏంటి అంటే మన భారతదేశంతో యుద్ధంలో గెలవలేము అని భయపడి ఓ చైనా వాడు చేసిన నిర్వాహకమే కదా మన మీదకి ఒక వైరస్ రూపంలో వదిలింది.
కరెక్టే మీరు కొట్టక అన్నది. తిట్టక యుద్ధంతో అవ్వదు, మనం ఓడిపోతాము, ఇండియాతో మనం గెలవలేము, అక్కడ మనం యుద్ధం చేయాలి అంటే ఇలాంటి యుద్ధం చేయాలి అని ఒక వైరస్ నది. అంటే ఎవరింట్లో వాళ్ళు నిప్పేసుకోవడం. ఇప్పుడు చైనా కూడా నిప్పు ఉంది కదా, ఇప్పుడు వాళ్ళకి వస్తుంది కదా. అంతే. ఏమైందంటే ఇప్పుడు పాకిస్తాన్కి మనకి భారతదేశానికి యుద్ధం జరిగింది. యుద్ధం జరిగినప్పుడు ఇక్కడ మనం భారతీయులు బాధపడ్డాం, ఇబ్బంది పడ్డాం. కానీ వాళ్ళు కూడా చనిపోయారు, వాళ్ళు కూడా మరణించారుగా, వాళ్ళకి ఇబ్బంది అవుతుందిగా. ఇప్పుడు భారతదేశం నుంచే కదా, యావత్ దేశం నుంచి, యావత్ ప్రపంచం నుంచి కూడా వాళ్ళకి ఎక్స్పోర్ట్ ఇంపోర్ట్ అనేది ఆగిపోయింది. వారు అనేది దేశం నుంచి బాధపడతా ఉన్నారు, వారికి వేరే ఆప్షన్ లేదు ఇంకా. అలానే భారతదేశం ఎప్పటికీ కూడా ఏంటంటే సుసంపన్నంగా సుసువదనంగా పచ్చగా ఉండేటువంటి దేశం భారతదేశం. ఏ దేశస్తుడు వచ్చినా కూడా బ్రతికేటువంటి వనరులు ఉండేటువంటి దేశం భారతదేశం. ఎవరినైనా తీసుకొస్తే, ఎవరైనా వస్తే అమ్మా అని అడిగితే అన్నం పెట్టి వాళ్ళని బతుకురా బాబు అని అవకాశాలు ఇచ్చేటువంటి వేస్ భారతదేశం. అందులో ముఖ్యంగా భారతదేశంలో ఉన్నటువంటి ఇప్పుడు ఉన్నటువంటి నాయకులు కావచ్చు, పాలన చేసే వాళ్ళు కావచ్చు, వారంతా కూడా మంచి శాస్త్రజ్ఞులు, మంచి అవగాహన ఉన్నవారు, మంచి బాగా చేస్తారని ఒక నమ్మకంతో గెలిపించడం జరిగింది. కాబట్టి ఇంకా పోతే విపత్తులు అనేది గ్రహాల యొక్క స్థితిగతుల వల్ల కూడా మనకి విపత్తులు అనేది వ్యాపిస్తాయి. ఆ విపత్తులు అనేది మనకి మొన్న మారినటువంటి మే 18వ తారీఖు మారినటువంటి రాహువు, కేతువు, గురువు వల్ల కూడా ఇలాంటి విపత్తులు ఏర్పడేటువంటి అవకాశాలు అయితే మెండుగా కనిపిస్తూ ఉన్నాయి. ఇకపోతే ఇంతకుముందు వచ్చినటువంటి వాడు కూడా మనకి అప్పుడు మారినాయా అనుకోవచ్చు, కరెక్ట్గా మారినాయి. ఎందుకంటే శని భగవానుడు స్థాళ మరపిడు, శని భగవానుడు ఒకరు. ఇలాంటి విపత్తులకు కారణం ఏంటంటే శని భగవానుడు, రాహువు, కేతువు, గురువు, వీరి వల్లనే ఈ యొక్క విపత్తులు అనేది ఏర్పడతాయి. అయితే ఇప్పుడు మారినటువంటి గ్రహస్థితి ప్రకారం ఏంటంటే ఎలాంటి వైరస్లు వస్తాయంటే సేమ్ ఇలాంటి వైరస్లు, దీనికి మించినటువంటి వైరస్లు అయితే ఖచ్చితంగా అయితే వస్తాయి. అది భారతదేశం ఒకటే కాదండి, యావత్ ప్రపంచ దేశాలన్నిటికీ వస్తాయి. కాకపోతే ఒకటి ఉండేది, ఆ ఒక గ్రహస్థితి ప్రకారంగా మనకి ద్వాదశ రాశుల్లో ఇప్పుడు సపోజు గురువు వచ్చేసి మిథున రాశిలో ఉన్నారు. అప్పుడు మిథున రాశిలో గురువు ఉండటం వలన కర్కాటక వాళ్ళకి 12వ స్థానం అవుతుంది. అయితే వృషభ రాశి వారికి 2వ స్థానం అవుతుంది. అలానే ఈ యొక్క గ్రహస్థితి ఏమవుద్దంటే మన భారతదేశానికి చూపించేటువంటి ఆ ఒక సిమ్టమ్స్ వేరే ఉంటాయి, వేరే దేశానికి కూడా అలానే ఉండొచ్చు కదా, అంటే అక్కడ వేరే ఉంటాయి అనమాట. అంటే ఇప్పుడు ద్వాదశ రాశుల వారికి ఒకళ్ళకు ఉన్నటువంటి జాతకం ఇంకొకరికి ఎలా అయితే ఉండదో, ప్రపంచానికి కూడా ఒక దేశానికి ఉన్నటువంటి జాతకం మరొక దేశానికి ఉండదు. అంటే ఈ వైరసెస్ కూడా ఈ యొక్క రాహువు, కేతువు, గురువు ఏ దేశం మీద ఎక్కువ పర్సంటేజ్లో అంటే 300 డిగ్రీస్ 360 డిగ్రీల్లో ఒక్కొక్క గ్రహం ఉంటుంది. ఈ 360 డిగ్రీలకి ఏ గ్రహము మంచి శుభదృష్టితో ఉంది, ఏ గ్రహము అశుభ దృష్టితో ఉందో చూసుకోవాలి. ఏ గ్రహం సపోర్ట్తో ఇది వస్తుంది అంటే భారతదేశానికి చూపించేటువంటి గ్రహస్థితి వేరుంటుంది, వేరే దేశానికి చూపించే గ్రహస్థితి ఇంకోలా ఉంటుంది అన్నమాట. ఇది మనం అర్థం చేసుకోవాలి. అంటే మనకి ఇప్పుడు పొగలు రేత్రి ఎలా అయితే డిఫరెన్స్ తేడా ఉంటుందో అలానే గ్రహస్థితుల్లో కూడా మనకి చూపించేదానికి పర్సంటేజ్ అనేది డిఫరెంట్గా ఉంటుంది. అందుకనే మనకి ఈ మధ్యన ఏమవుతుందంటే మనకు 2019, 20 సంవత్సరం 27 సంవత్సరంలో వచ్చినటువంటి కోవిడ్ అప్పుడు కూడా ఇలానే రాహువు కేతు మనమే చూపించినటువంటి 180 డిగ్రీలు పర్సంటేజ్లు మన మీద చూపించింది. దాని వలన మనకి కూడా భారతదేశంలో కూడా ఎక్కువ విపత్తులు అనేది ఏర్పడేసి ఎక్కువ మరణాలు సంభవించాయన్నమాట. ఇది మన భారతదేశం గురించి మనం మాట్లాడుకునేదానికి. ఇప్పుడు కూడా సేమ్ ఇలానే ఉంటుంది, కాకపోతే 210 డిగ్రీల్లో ఉన్నది ఇప్పుడు రాహువు కేతువులు. 360కి అవుట్ ఆఫ్ 210 డిగ్రీల్లో ఈ రోజు రాహువు కేతువు ఉన్నారు. ఇప్పుడు మనం భారతదేశానికి క్యాలిక్యులేషన్ చేసి చూసుకున్నట్టయితే కనుక గురువు వచ్చేసి 180 డిగ్రీల్లో ఉన్నారు. 180 డిగ్రీలో గురువు ఉన్నారు. ఇక్కడ మనము ఈ గ్రహస్థితిని కనుక మనం చూసుకున్నట్టయితే కనుక మొన్న మార్చి 29వ తారీఖు మారినటువంటి ఈ యొక్క శని భగవానుడు, ఇది భారతదేశం యొక్క చిత్రం అన్నమాట. ఈ శని భగవానుడు, ఈ శని భగవానుడు మారడంతో తర్వాత మనకి 40 రోజులకు ఒకసారి మారేటువంటి శుక్రుడు, అంటే మేషరాశిలో శుక్రుడు ఉండడం, ఆ తర్వాత 40 రోజులకు ఒకసారి మారుతారు. కాబట్టి వీళ్ళ గురించి మనం మాట్లాడుకునే అవసరం లేదు. కాకపోతే ఇప్పుడు గ్రహస్థితి ప్రకారంగా చూసుకున్నట్టయితే కనుక ఇది నెలకొకసారి మారుతుంది రవి భగవానుడు. అయితే ఇక్కడ మనం అనుకున్నట్టుగానే గురువు, ఈ గురువు వచ్చేసి మనకి ఈ యొక్క మిథున రాశిలో ఉండడం, అలానే కేతువు రాహువు వచ్చేసి మనకి కుంభరాశిలో ఉండడం, సింహరాశిలో కేతు ఉండడం. ఈ రెండు కూడా ఆపోజిట్ లో ఉంటాయి, ఆపోజిట్ సైన్ అంటారు. అన్ని గ్రహాలు ఇలా తిరుగుతాయి క్లాక్ వైజ్ గా, ఈ రెండు గ్రహాలు ఆపోజిట్ సైన్ లో తిరుగుతూ ఉంటాయి, ఆపోజిట్ లో ఉంటాయి. అయితే ఇప్పుడు మనకి ఏంటంటే కుజుడు ఉన్నాడు, కుజుడుతో కూడినటువంటి కేతువు మనకి సింహరాశిలో ఉన్నారు.
ఈ సింహరాశిలో ఉండడం ద్వారా ఇక్కడ ఏమవుతుందంటే ఖచ్చితంగా సింహరాశికి ఆపోజిట్ సైన్ ఏముంటుందంటే ఇక్కడ రాహు చూస్తూ ఉంటాడు. రాహు వచ్చేసి మనకి ఇక్కడ ధనుసు రాశిని చూస్తాం, వృశ్చిక రాశిని చూస్తూ ఉంటాడు. అలానే కేతు వచ్చేసి మనకి మిథున రాశిని చూస్తూ ఉంటాడు. ఈ మిథున రాశిని చూసేటువంటి కేతువుకి ఇక్కడ గురువు ఉన్నాడు. ఈ గురువు వచ్చేసి సింహరాశిని చూస్తున్నాడు. ఇక్కడ ఏమవుతుందంటే అప్పుడు ఇక్కడికి 210 డిగ్రీలు ఇక్కడ నుంచి చూసినప్పుడు 180 డిగ్రీల నుంచి చూసినప్పుడు ఇక్కడ రెండు కూడా కల్పించినట్టు చూస్తే ఇది వచ్చేసి 210 డిగ్రీలు కనిపిస్తుంది. ఇక్కడ గురువు వచ్చేసి 180 డిగ్రీలో కనిపిస్తున్నారు. దాని వలన మనకి సముద్రాలు, నదులు ఏవైతే ఉన్నాయో ఉప్పొంగిపోవటము, ఆ నదిలో ఉన్నటువంటి ఏవైతే ఉన్నాయో అవి సునామీలాగా ప్రవర్తించడము, ఇలాంటి వైరసెస్ రావటము, అకాలటువంటి వర్షాలు రావటము, గాలివానలు, తుఫాన్లు ఇవన్నీ కూడా మనకి సంభవించేటువంటి విధానం అన్నమాట. ఎప్పుడైతే మళ్ళీ శుక్రుడు మారతాడో, ఈ శుక్రుడు మారినప్పుడు అలాంటి విపత్తులు అనేది కొంతమేర తగ్గుతుంది. వాటి ద్వారా వచ్చేటువంటి వైరసెస్ ఏవైతే ఉన్నాయో అవి పెరిగేటువంటి అవకాశాలు ఉన్నాయి ఇంకా ఎక్కువగా. అంటే ఇప్పుడు ఈ శుక్రుడు వచ్చేసి జూన్ 1వ వారంలో నుంచి 2వ వారం లోపు మారతాడు ఇక్కడికి. అప్పుడు ఈ విపత్తులన్నీ తగ్గిపోయేసి అకాల వర్షాలు కావచ్చు, ఈ విపత్తులన్నీ కొంచెం మేర తగ్గేసి అప్పుడున్నటువంటి ఆ వైరస్లు ఏవైతే ఉన్నాయో బయటకు వచ్చేటువంటి అవకాశాలు ఇంకా ఎక్కువగా ఉంటాయి. అంటే ఈ రోజు గ్రహస్థితి ప్రకారంగా చూసుకున్నట్టయితే రానున్నటువంటి గ్రహస్థితి ప్రకారంగా ఇది రానున్న 18 మాసాల లోపు గనక ఇంకా ఇలాంటి వైరస్లు ఎక్కువ అయ్యేటువంటి అవకాశాలు మెండుగా కనిపిస్తా ఉన్నాయి. ఎక్కువ అయ్యే అవకాశాలు అది కోవిడ్ కావచ్చు, మరొకటి కావచ్చు, అది పాకిస్తాన్ కి భారతదేశానికి యుద్ధం కావచ్చు, లేకపోతే అమెరికాకి భారతదేశానికి కూడా యుద్ధం కావచ్చు, అది మాటల యుద్ధం కావచ్చు, ఊహించని విపత్తులు ఏర్పడవు, ఖచ్చితంగా వస్తాయి. ఒక ఇంట్లో 10 మంది ఉంటే 10 మంది వాళ్ళే పిచ్చెక్కినట్టు పొడుచుకొని చంపుకోవచ్చు. అలాంటి పిచ్చెక్కేటువంటి విపత్తులు కూడా ఇంకా మనకి రానున్నటువంటి కాలంలో చూస్తాము అని మాత్రం చెప్పొచ్చు. ఇప్పుడైతే మనకి కోవిడ్ అని చెప్పుకునేటువంటి వైరస్ వస్తుంది కాబట్టి, అయితే మేజర్ గా ఈ కోవిడ్ లో రకాలు ఇప్పుడు మారేటువంటి అవకాశాలు ఉన్నాయి. ఎందుకు అంటారేమో, ఇక్కడ మనం చూసుకున్నట్టయితే శని భగవానుడు మొన్నటి వరకు ఇక్కడ కుంభరాశిలో ఉన్నారు. ఈ కుంభరాశి నుంచి మీనరాశికి శని భగవానుడు రావడం, ఈ శని భగవానుడు యొక్క దృష్టి ఎక్కడ ఉంటుంది అంటే 8వ స్థానం సింహరాశిలో ఉంటుంది. సింహరాశి నుంచి 10వ స్థానంలో కూడా దృష్టి ఉంటుంది. అలానే 10, 8, 10, 12వ స్థానంలో కూడా దృష్టి ఉంటుంది. అంటే మళ్ళీ కుంభరాశికి కూడా దృష్టి ఉంటుంది. కాబట్టి ఇక్కడ మన శని భగవానుడు చూసుకున్నట్టయితే మీనరాశిలో ఉన్నారు. కాబట్టి ఈ మీనరాశి అనేది అక్కడ వాళ్ళకి ఎమోషనల్స్, అక్కడ సముద్రాలు, చెరువులు ఇలాంటి వాటర్ తో కూడినటువంటి జలతత్వం గల రాశి అన్నమాట. దానితో కూడినటువంటి శని భగవానుడు వీరిద్దరు కూడా ఏం చేస్తారంటే మైండ్ ని డిస్టర్బ్ చేసేస్తారు. ఎక్కడేసిన గొంగడు అక్కడేనట్టుగా ఒక దగ్గర నుంచి సముద్రం ఉప్పొంగింది అంటే అది ఉప్పొంగుతూనే ఉంటుంది, త్వరగా తగ్గదు. వైరస్ కూడా స్టార్ట్ అయింది అంటే త్వరగా తగ్గేటువంటి అవకాశాలు లేవు. ఈ రోజు ఇంకొకటి ఏంటంటే ఇప్పుడున్న గ్రహస్థితి ప్రకారంగా మన భారతదేశాన్ని చూసుకున్నట్టయితే కనుక ఇప్పుడు వచ్చేసి ఆరోగ్య సంబంధించిన మొత్తం కూడా ఈ యొక్క శని భగవానుడి ఆధీనంలో ఉన్నాయి. ఈ సంవత్సరం మొత్తం కూడా 2025 సంవత్సరం ఇక్కడ రాజుగా వచ్చింది శని భగవానుడు. కాబట్టి ఇలాంటి విపత్తులు, మరణాలు అయితే ఖచ్చితంగా సంభవించే అవకాశం అయితే మెండుగానే కనిపిస్తుంది భారతదేశంలోను. ఖచ్చితంగా ప్రికాషన్స్ తీసుకోవాల్సిందే. ఇదంతా కూడా మళ్ళీ నాకు జూలై, ఆగస్టు వరకు కనిపిస్తా ఉంది. ఈ జూలై, ఆగస్టు లోపు జూలైలో ఏమవుద్దంటే ఈ యొక్క సూర్య భగవానుడు వచ్చేసి కన్యారాశి నుంచి ఇక తులారాశికి వస్తారు. ఈ రాశులకు వచ్చినప్పుడు కొంతమేర ఈ యొక్క వైరస్లు అనేది తగ్గే మొహం పట్టేదానికి అవకాశం ఉంది. మినిమం ఎన్ని నెలలు పడుతుండొచ్చు? మినిమం 3 మాసాలు పడుతుంది. జూలై, ఆగస్టు వరకు అయితే ఖచ్చితంగా ఈ వైరస్లు అయితే ఇంకా విపత్తంగా అవ్వచ్చు. ఒక భారతదేశం కాదు, ప్రపంచ దేశాలన్నిటికీ కూడా అయ్యేటువంటి అవకాశాలు ఉన్నాయి. దానికి మనం పెట్టుకునేటువంటి పేరు కోవిడ్. కోవిడ్ కన్నా కూడా పాత రోగాలు కానీ పాత జబ్బులు కానీ ఏమైనా ఉంటే అవి కూడా ఇంకా పెరిగిపోయేసి ఆ డాక్టర్ కూడా అర్థం కాని పరిస్థితుల్లో మరణాలు సంభవించే అవకాశాలు కూడా మెండుగా కనిపిస్తా ఉన్నాయి. ఇకపోతే దీనికి తీసుకోవాల్సిన ప్రికాషన్స్ అనేది మనం చూద్దాము. అయితే ప్రికాషన్స్ ఉన్న ముందు రానున్నటువంటి విపత్తులు ఒకటి ఉన్నది. అదేంటంటే ఏదైతే రవి భగవానుడు ఉన్నారో ఈ రోజున్న గ్రహస్థితి ప్రకారంగా నేను చూసినట్టయితే కనుక ఈ శని భగవానుడు మళ్ళీ మనకి 2.5 సంవత్సరాలకు మారుతారు. ఈ 2.5 సంవత్సరాలంటే దాదాపు 30 మాసాలు. ఆల్రెడీ 3 మాసాలు అయిపోయింది. ఈ 3 మాసాలు అయిపోయింది కాబట్టి ఇంకా 33 మాసాల్లో శని భగవానుడు వచ్చేసి మేషరాశిలోకి వస్తారు. ఈ మేషరాశిలోకి వచ్చేసి 2.5 సంవత్సరాలు ఉంటారు. ఈ 2.5 సంవత్సరాల్లో ఇక్కడ మనకి ఏమవుతుందంటే భూగోళం మొత్తం కూడా ఈ రవి భగవానుడు దగ్గర అవుతాడు. భూగోళానికి భూమి యొక్క ఏదైతే గ్రహం ఉందో ఈ భూగ్రహానికి రవి భగవానుడు దగ్గరగా అవుతున్నాడు. ఈ దగ్గరగా అయినటువంటి సందర్భం ఎప్పుడు వస్తుందంటే మనకి 2025 సంవత్సరం ఫిబ్రవరి మాసం నుంచి ఎప్పుడైనా రావచ్చు.
2025 మాసం 2027 27 సంవత్సరంలో మనకి ఎప్పుడైతే శని భగవానుడు మారుతాడో ఈ మారిన తరుణంలో ఈ శని భగవానుడు మారిన తర్వాత 2.5 సంవత్సరాల లోపు మనకి ఆ మొదలయ్యేది 2027 సంవత్సరంలో 27 సంవత్సరం ఫిబ్రవరి నుంచి మనం వదలవచ్చు. ఈ 2027 సంవత్సరంలో నుంచి మనకి 2.5 సంవత్సరాల లోపు కనుక ఈ యొక్క రవి భగవానుడు భూగోళానికి భూగ్రహానికి దగ్గరగా వస్తే అప్పుడు మనకి డిగ్రీస్ ఈ ఎండ కిరణాల డిగ్రీస్ మనకి దాదాపుగా 70-75 డిగ్రీలు వస్తుంది. ఇప్పుడు మనకి ఎండాకాలంలో 40-45 డిగ్రీలు వస్తుందా, అప్పుడు మనకి 70-75 డిగ్రీలు ఇక ఎండ ప్రభావితం అయితే బాగా ఉంటుంది. వడదెబ్బ కొట్టి చనిపోవడాలు ఇవన్నీ జరుగుతూ ఉంటాయి. వడదెబ్బ అంటే మనము ఇడ్లీ పిండితో వడలు వేసేటువంటి ఆ దెబ్బలు కాదండి, వడదెబ్బలు కాదు. ఇంకది వడదెబ్బ కొట్టేదానికి కూడా ఉండదు, బయటికి వెళ్తే కాలిపోతాం. 75 డిగ్రీలు బొగ్గు అనేది హోంగుండంలో కాల్చేటువంటి మనకి ఆ ఒక సెగ వస్తుంది కదా, ఆ సెగ అంతా ఇది వస్తుంది అనమాట, ఆ ఫైర్ వస్తుంది. ఇక ఆ ఫైర్ ఏదన్నా ఉంటే కూడా తగలపడిపోవడం, ఎక్కడికక్కడే చెట్లు తగలపడిపోవటం, అడవులన్నీ కాలిపోవటము, పచ్చని చెట్లు కూడా తగలపడిపోవటము, చిన్న చిన్న జంతువులు లాంటివి కూడా ఇదైపోవటము. మందంగా ఉండాలి, మనకున్న చర్మానికి సరిపోదు, దీనికి డబల్ మందం త్రిపుల్ మందంతో ఉండాలన్నమాట. అలా భూగోళానికి దగ్గరగా వచ్చేటువంటి రవి భగవానుడి వల్ల మనకి 70-75 డిగ్రీలు ఎండ రావటం, ఆ ఎండ రావడం వల్ల చాలా మంది కూడా చాలా రోగాలతో చనిపోవటం, తర్వాత మొత్తం బాడీ అంతా కాలిపోవటం, తెలియకుండానే బాడీ కాలిపోవడం, బాడీ నుంచి బొబ్బలు రావడం, బ్లడ్ సర్క్యులేషన్ ఎక్కువైపోవడం, అంటే ఉడికిపోతుంది లోపల, బ్లడ్ సర్క్యులేషన్ ఎక్కువైపోయేసి బ్రెయిన్ క్యూబర్ వస్తుంది, బ్రెయిన్ క్యూబర్ రావడం, ఇవన్నీ కూడా ఖచ్చితంగా జరుగుతూ ఉంటాయి. అయితే అది ఎలా అంటే ఇక్కడ గురు భగవానుడు ఎవరైతే ఉన్నారో ఈ గురు భగవానుడు కూడా 2027లోనే మారతాడు మళ్ళీ 27లోనే. అలానే ఇంకోటి కూడా ఉంది, రాహువు కేతులు కూడా 2027లోనే మారుతారు. ఈ గ్రహాలన్నీ కూడా మళ్ళీ మనకి 2027లో మారుతున్నాయి. ఈ 2027లో మారినప్పుడు ఖచ్చితంగా ఆ గ్రహస్థితి ప్రకారంగా ఇక్కడ ఏమవుద్దంటే ఇక్కడ కేతు వచ్చేసి కర్కాటక రాశి రావడం, ఇక్కడ వచ్చేసి మకర రాశికి రావడం, ఇవన్నీ కూడా ఈ భూ ప్రపంచానికి మొత్తం కూడా భూమండలాన్ని మొత్తం కూడా ఏదో ఒక రకమైన విపత్తు అనేది ఖచ్చితంగా రావడం జరుగుతోంది. అంటే ఇప్పుడు బ్రహ్మం గారు చెప్పినట్టుగానే ఆయన కాలజ్ఞానం ప్రకారంగానే నిజంగా ఈ కలియుగాంతం జరగబోతుంది, దగ్గర పడిన రోజులు అన్నారు. కలి భగవాన్ని చూసేటువంటి వాళ్ళు చాలా తక్కువ, అదే అక్కడ వరకు. ఎందుకంటే ఆ కలియుగాంతం వరకు కూడా ప్రపంచం మిగిలదేమో, ఎందుకంటే దగ్గరలో ఉన్నాయి రోజులు ఇంకా అంతం అవ్వడానికి అన్నారు. నిజంగానే ఒకరినొకరు పొడుచుకొని చనిపోవడం కానీ, ఒకరినొకరు అంటే వాళ్ళంతా వాళ్ళే ఆత్మహత్యలు, రీజనే లేదు అసలు, రీజనే లేకుండా ఆత్మహత్యలు చేసుకోవడము, ఇలాంటి వైరస్ల బారిన పడడం. నిజంగా ఎందుకంటే ఈ మధ్య చాలా కేసులు చూస్తున్నాము, అంత మంచిగా ఉండి అంత బాగున్న వాళ్ళే అప్పటికప్పుడు బ్రెయిన్ ట్యూమర్ అంటున్నారు, బ్రెయిన్ డెడ్ అయింది అంటున్నారు. దానివల్ల 2-3 డేస్లలోనే హాస్పిటల్లో ఉండి కూడా చనిపోయే రోజులు కూడా చూస్తూ ఉన్నాం. అంటే దగ్గరలో వచ్చిందేమో అనే విధంగానే ఉంది చూస్తూ ఉంటే, మీరు గ్రహస్థితులను బట్టి చెప్తా ఉంటే కూడా. అంటే అందుకే ఇప్పుడు 2027 సంవత్సరంలో ఇంత పెద్ద విపత్తు కూడా రాబోతుంది. అంటే 25 నుంచి 27 వరకు మన భారతదేశాన్ని, ముఖ్యంగా ప్రపంచం కంటే మన భారతదేశాన్ని, మన భారతదేశ ప్రజల్ని రక్షించుకోవాలి గ్రహస్థితుల నుంచి అంటే ఎలాంటి మార్పులు జరగాలి అంటారు, ఎలాంటి ఇది జరగాలంటారు? ఖచ్చితంగా ముందుగా చూసినట్టయితే కనుక ఇప్పుడు వచ్చినటువంటి వైరస్, మనం కోవిడ్ అని చెప్పుకున్నటువంటి వైరస్ ఏదైతే ఉందో, దీనికి వేరే పేరు పెట్టినా లేకపోతే అదే పేరు నామకరణంతో ముందుకెళ్ళినా కూడా ఈ వైరస్ ఏదైతే ఉందో ఇది ఇంకా వ్యాప్తి చెందేటువంటి అవకాశాలు అయితే మెండుకు కనిపిస్తా ఉన్నాయి. దీంట్లో ఇంకొక ప్రికాషన్ కూడా రావచ్చు. ఇప్పటి వరకు మనం కోవిడ్ చూసినట్టయితే కనుక జలుబు, దగ్గు, గొంతు పట్టేయడం, ఆస్తమాగా బ్రీతింగ్ ఆగిపోవడం ఒకటే చూసాం కదా. ఇప్పుడు దానికి రిలేటెడ్ గా బ్లడ్ కి సంబంధించిన ప్రాబ్లం కూడా రావచ్చు. బ్లడ్ క్లాట్ అవటం, బ్లడ్ సర్క్యులేషన్ ఎక్కువ అవటం, ఇలాంటివి కూడా ఎక్కువ చేసి బ్రెయిన్ కి ఎక్కడెక్కడే డెడ్ అయిపోవటం, ఇలా చర్మం పగిలిపోయేసి బ్లడ్ బయటికి రావటం, ఇలాంటివి కూడా మనం చూసే అవకాశాలు ఉన్నాయి. ఎందుకంటే ఇక్కడ రాహు మారాడు, కేతు మారాడు కాబట్టి వాళ్ళకి బ్లడ్ రిలేటెడ్ గా ఈ కుంభరాశిలో ఉన్నాడు కాబట్టి ఈ కుంభరాశి నుంచి చూసినప్పుడు రాహువుకి శత్రువు కాబట్టి ఇక్కడ రాహు ప్రభావం ఎక్కువ కనిపిస్తా ఉంది. 210 డిగ్రీల్లో రాహు ఉన్నాడు కాబట్టి భారతదేశాన్ని చూసుకున్నట్టయితే కనుక ఖచ్చితంగా బ్లడ్ రిలేటెడ్ ప్రాబ్లమ్స్ ఖచ్చితంగా కనిపిస్తాయి. అయితే ఇక్కడ మనము చేయాల్సిందంటే, ఇక్కడ సింహరాశిలో కేతు ఉన్నాడు, ఈ సింహరాశికి కేతుకి పడదు, అందుకని చెప్పేసి ఇలాంటి విపత్తులు 18 మాసాల వరకు అయితే ఖచ్చితంగా ఏదో రకంగా వస్తూ ఉంటాయి. దీనికి తగ్గటువంటి ప్రికాషన్స్ ఏంటంటే, ముఖ్యంగా చెప్పాలంటే దైవారాధనలో ఉండడం. ఏ దేవుడైనా పర్వాలేదు, దానాలు ధర్మాలు చేయడం, అంటే ఉన్న ఆస్తులను అమ్ముకోమని కాదు, దానాలు ధర్మాలు చేసుకోవడం, దైవారాధనలో ఉండడం,
మరొక వ్యక్తిని ఇబ్బంది పెట్టకపోవడం, ఇంకొక వ్యక్తి కోసం బతకడం కోసం ఇంకొకరిని ఇబ్బంది పెట్టకపోవడం, ఇలాంటివి చేయాలి. మేజర్గా ఇంకోటి ఏంటంటే తల్లిదండ్రులను పూజించుకోవాలి. ఎందుకంటే సూర్య భగవానుడు ఇక్కడ మారుతూ ఉంటాడు, నెల నెలకి మారుతూ ఉంటాడు. ఎప్పుడైతే సూర్య భగవానుడు మారుతూ ఉంటాడో ఆ సమయాల్లో అంటే 14, 15వ తారీఖు ప్రతి మాసంలో కూడా తల్లిదండ్రులకు పూజించుకోవడం, వాళ్ళు లేకపోతే పెద్దలకి చనిపోయి మరణించిన పెద్దలకి వారికి సంబంధించినటువంటి కార్యక్రమాలు చేసుకోవడం ద్వారా ద్వాదశ రాశుల వారికి ఇబ్బంది లేకుండా ఉండడం. ఏ మతస్థులైనా సరే దాని దగ్గర ప్రికాషన్స్ తీసుకోవాలి, దాని దగ్గరగా వాతావరణం చూసుకోవాలి. ఈ విపత్తులన్నీ కూడా పోవాలంటే కనుక మంచి పనులు చేసుకుంటూ ఉండాలి. ఉన్న 2 రోజులు బాగా బ్రతకాలి అనుకోవాలి, కానీ మనం తింటే చాలు అనే విధంగా ఉండకూడదు. ఈ మధ్యన ఎక్కువగా చూస్తుంది ఏంటంటే ఏమీ ఇది లేకుండా ఒక మనిషి నాకు కావాలి, ఒక మనిషి మీద నాకు వ్యామోహం ఉంది, మోజు ఉంది అని చెప్పేసి లాగడం, ఇలాంటి చేయడం ద్వారా ఇలాంటి విపత్తులకి బలయ్యేటువంటి అవకాశాలు ఖచ్చితంగా కనిపిస్తూ ఉన్నాయి. వారు బలయ్యే అవకాశాలు ఎట్లా అంటే ఏదైతే చెడు చేద్దాం అనుకుంటామో ఆ చెడు మనకే వస్తుంది. ఒకప్పుడు మనం ఇక్కడ తప్పు చేస్తే పైన దేవుడు ఉన్నాడు శిక్షిస్తారు అంటారు, అది కాదు. ఇది కలియుగంలో ఇప్పుడు మారిపోయింది, గ్రహాల స్థితిగతులు మారిపోయినాయి. ఎవరు తప్పు చేసినా భూమి మీద అనుభవించిన తర్వాత మాత్రమే వెళ్తారు. అది కూడా మన కళ్ళ ముందే జరుగుతుంది. అది కూడా కొన్ని రోజులలోనే జరుగుతుంది, నెలలో సంవత్సరాలు పట్టట్లేదు, రోజులలోనే పడుతుంది అనుకోవచ్చు. ఖచ్చితంగా. అయితే ఇలాంటి విపత్తులు అయితే ఇంకా వస్తాయి, ఇది తగ్గొచ్చు, ఎక్కువ భయపడాల్సిన అవసరం అయితే లేదు. ఎప్పుడైతే రవి భగవానుడు మారుతూ ఉంటాడో, ఈ రవి భగవానుడు మారుతూ ఉన్నప్పుడు రవి భగవానుడు ఇక్కడ మనకి కర్కాటక రాశికి రావడానికి 2.5-3 మాసాలు పడుతుంది. ఈ 3 మాసాలు అయితే ఖచ్చితంగా తగ్గుతుంది, ఈ వైరస్ ప్రభావితం తగ్గుతుంది. 3 మాసాలే తగ్గుతుంది. ఇప్పుడు ఎక్కువగా మరణాల సంఖ్య కూడా ఎక్కువగా నాకు భారతదేశంలో అయితే కనిపించట్లేదు, వేరే దేశాలు అయితే ఎక్కువ శాతం కనిపిస్తోంది. మన భారతదేశంలో కొన్ని రాష్ట్రాలు అయితే మాత్రం, దక్షిణాది రాష్ట్రాల్లో అట్లయితే మాత్రం కొంచెం నాకు ఇబ్బందిగానే కనిపిస్తూ ఉంది. ఈ యొక్క భారతదేశ జాతకం చూసుకున్నట్టయితే కనుక ఏది ఏమైనప్పటికీ భూమి పూజ చేసుకోవడం, భూదేవికి పూజలు చేయడం ద్వారా మంచి జరుగుతుంది. అంటే ఇప్పుడు ఇదంతా కూడా మన రాష్ట్రాలకి దేశాల ప్రజలకు సంబంధించింది కాబట్టి ఇప్పుడు రాష్ట్రానికి నాయకుడు ఉంటాడు, దేశానికి నాయకుడు ఉంటాడు. ఇప్పుడు వాళ్ళు కూడా పట్టించుకోవాల్సిన అవసరం ఉంది. ఎందుకంటే గ్రహస్థితిని దృష్టిలో పెట్టుకొని గురుబలం కావాలన్నా, గ్రహాలు మారాలన్నా, అనుకూలించాలన్నా, దేశ ప్రజల్ని రక్షించుకోవాలన్నా వాళ్ళు ఏదో డబ్బు పోస్తే నయమయ్యేటివి కాదు. ఇవి గ్రహాలను అనుకూలంగా మార్చుకుంటే మనకు మంచి జరిగేటివి. ప్రజల్ని కాపాడుకోవాల్సిన బాధ్యత వాళ్ళకు ఉంది కాబట్టి దేశ నాయకులుగా, రాష్ట్ర నాయకులుగా వాళ్ళు ఎలాంటి పూజలైనా చేస్తే అంటే మంచి, అంటే ఈ గ్రహాలని అనుకూలించే విధంగా, గురుబలం పొందే విధంగా ఏమైనా అవకాశాలు ఉన్నాయంట? ఖచ్చితంగా ఉన్నాయండి. ఇప్పుడు వీరు ఏం చేయాలంటే చండీ హోమం లాంటివి చేయించవచ్చు, చండీ హోమం లాంటివి చేయించవచ్చు. అలానే వీరికి ఈ చండీ హోమం లాంటివే కాకుండా ఇంకా కూడా వీరికి చాలా రకాలైనటువంటి పరిహారాలు కూడా ఉంటాయి. అవి ఏంటంటే భూమాతని సృష్టించి భూమాతకి పూజ చేయాలి. అయితే ఇక్కడ ఏంటంటే భూమాత, భూమి పూజ అంటే వీరు ఏం చేస్తారంటే ఆక్రమించినటువంటి భూములు తీసుకొని కబ్జా చేసిన భూములు తీసుకొని ఎవడి నేతినో బండ పెట్టేసి, ఎవరి నోట్లోనో మొన్నేసి, ఎవడి పొట్టో తన్నేసి, ఆ భూములు లాగేసి బ్లాక్ బోర్డు ఒకటి పెట్టేసి దాంట్లో వీళ్ళు భూమి పూజ చేస్తారు. గురువు గారు చెప్పారు కదా అని గురువు గారికి డబ్బులు ఇస్తారు కావాలంటే. అలాంటి పూజలు కాదు, భూమాతకి పూజ చేయటం. భూమాతకు పూజ చేయడం అనేది మనకున్నటువంటి ఆలయాల్లో అమ్మవార్లు, గ్రామ దేవతలు వీరందరికీ శాంతి పలికించడం, శాంతి హోమాలు, శాంతి పూజలు చేయించడం లాంటివి ఖచ్చితంగా చేయాలంటారు. అవి చేయాలి. రుద్రాభిషేకం చేసుకోవాలి. ఎవరైనా సరే, నాయకులైనా ప్రజలైనా సరే, ప్రతి సోమవారం లేదా ప్రతి వారం రుద్రాభిషేకం ఖచ్చితంగా చేయాలి. నవగ్రహాల శాంతి కోసం నవగ్రహాల చుట్టూ తిరగాలి. నవగ్రహ శాంతి కోసం నవధాన్యాలను దానం చేయాలి. అలానే నవధాన్యాలే కాకుండా ఇంకా చిరుధాన్యాలు కూడా ఉంటాయి, అవి కూడా నవగ్రహాల శాంతి పలికించేలా చేసుకోవడం. అలానే రాహుకేతులు పూజ చేయించుకోవాలి. రాహుకేతు పూజ చేసే విధానం చేసుకోవడం. పంచలోకాలకు సంబంధించినటువంటి దానం చేయడం. సముద్ర దేవుడికి, అమ్మవారికి, ఆ నది అమ్మవారికి పూజలు చేయడం, హోమాలు చేయడం, హారతి ఇవ్వడం. అలానే ప్రకృతి మాతకి పూజ చేసుకోవడం, ఇలాంటివి చేస్తే సరిపోతుంది. ప్రకృతి మాతకి పూజ చేయమంటే మన వాళ్ళు ఏం చేస్తారంటే చెట్లు నరికేసి పూజలు చేస్తారు. ఆ చెట్లు నరికినటువంటి అవి తీసుకొచ్చేసి హోమం చేస్తారు. అలాంటివి కాకుండా చెట్లు నరకడం కాకుండా చెట్లు ఉంచుకొని వాటికి పూజలు చేయాలి. అయితే మనకి తెల్ల మోదుకని ఉంటుందండి. ఈ తెల్ల మోదుక అనేది వారు అనుకుంటే ఎంతసేపు పట్టదు తీసుకురావడం అనేది. ఈ తెల్ల మోదుగ అనే చెట్టు తీసుకొచ్చేసి దానికి సంబంధించినటువంటి విధానం చూసుకొని కనుక దానికి పూజ చేయాలి. శుక్రవారం రోజున, ఏకాదశి రోజున, ఏకాదశి శుక్రవారం ఒకే రోజు వచ్చి చేస్తామని కాదు, ఏకాదశి రోజునైనా
శుక్రవారం రోజైనా రోజైనా సరే ఆ రోజున కనుక వీరు తెల్ల మోదుకి అభిషేకం కానీ అర్చన కానీ, ఆ తెల్ల మోదుకి కొన్ని రకాల ద్రవ్యాలు ఉంటాయి, గంధము, పసుపు, భస్మాలు ఉంటాయి, కొన్ని గోల్డ్, సిల్వరు, రాగి, ఇలా భస్మాలు ఉంటాయి. ఆ భస్మాలు తీసుకొచ్చి 5 రకాల గుగ్గిలాలు ఇవన్నీ తీసుకొచ్చి సాంబ్రాణితో తీసుకొచ్చేసి ఆ ఒక తెల్ల మోదుకు గనక పూజ చేసి ఆ తెల్ల మోదుకుని తీసుకెళ్లి ఒక పచ్చని లేకపోతే ఎల్లో కలర్ క్లాత్లు కట్టేసి పారెడు నీటిలో వదలాలి. ఆ దీప ద్వైప నైవేద్యం హోమం అన్నీ చేసి కూడా అక్కడ వదిలేస్తే ఆ ప్రకృతి అనేది కొంతమేర శాంతించి ఇలాంటి రోగాలు, ఇలాంటి ఇబ్బందులు ప్రపంచానికి కూడా ఇబ్బంది లేకుండా మనం ఏ దేశం పేరుతో చెప్పి ఆ చేయిస్తాము పూజ, ఆ దేశానికి కూడా ఇబ్బంది లేకుండా జరిగేదానికి తెల్ల మోదుగుతో తీసుకొచ్చి చేయాలి. మరొకటి, తెల్ల మోదుగా అంటే ఎక్కడైనా అక్కడ నాటి ఉన్నటువంటి చెట్టుని పూజ చేసి తీయాలి. అంతేగాని నరుక్కొని వచ్చేసి జ్వయస్తంభం పెట్టేస్తా దానికి పసుపు పూస్తా అంటే అవ్వదు. తెల్ల మోదుగుని ఒకసారి నరికామా అంటే అది చచ్చిపోయినట్లు లెక్క, పనికిరాదు, నల్లగా అయిపోద్ది. దానికి సూది పెట్టి బెజ్జం పెట్టినా కూడా అది కలర్ మారిపోతుంది, అది పనికిరాదు. అందుకొని తెల్ల మోదుగు ఎక్కడైతే ఉంటుందో అక్కడే పూజ చేయాలి, అది దాని ప్రత్యేకత. ఆ తెల్ల మోదుగుని పూజ చేసిన తర్వాత భద్రంగా ఆ చెట్టును తీసుకోవాలి, దీప ద్వైప నైవేద్యం పెట్టి శాంతి పలికించి అప్పుడు తీయాలి. అప్పుడు తీస్తే పాలు కారుతాయి, పాలు కారుతాయి. ఆ పాలు కారిన వెంటనే మనకి ఇలాంటి రోగాలు, నొప్పులు అనేది, ఇలాంటి వైరస్లు అనేది ప్రపంచవ్యాప్తం ఉన్నా కూడా ఏ దేశం పేరుతో పూజ చేస్తామో అక్కడ రాదు. ఇది తెల్ల మోదుగు చేసేటువంటి విధానం. ఇదేదో బాగుంది, ఎందుకంటే ఇది మనకి ఇప్పుడు ప్రపంచంలో చూసుకున్నట్టయితే మన భారతదేశంలో అయితే శ్రీశైలం అడవుల్లో అయితే కనిపిస్తుంది, ఇంకోటి హర్యానా దగ్గర అయితే కనిపిస్తుంది. ఆరావళి, ఇటు హర్యానా, హర్యానాలో ఆరావళి నదులు, ఆరావళి కొండలు ఉంటాయి అక్కడ, ఆరావళి పర్వతం అని చెప్పేసి ఉంటుంది. ఆ ఆరావళి పర్వతం దగ్గర కూడా ఈ యొక్క తెల్ల మోదుగు అనేది ఉంటుంది. ఈ తెల్ల మోదుగు చూడటానికి ఎలా అంటే మోదుగు చెట్లానే ఉంటుంది. ఇది అంటే మనకి ఆ ఒక చెట్టు ఆకారం చూస్తే తెల్లగా ఉంటుంది, నైట్ పూట చూస్తే ట్యూబ్ లైట్ లో వెలుగుతుంది. ఒక 1000 వాట్స్ కాదు, 1,00,000 వాట్స్ ఉన్నటువంటి బల్బ్ ఎలా ఉంటుందో అంత వెలుగునిస్తుంది, అలా ఉంటుంది చెట్టు. ఆ చెట్టుకి పూజ చేయాలి. ఎక్కడ దొరుకుతుందో కూడా చెప్పాను భారతదేశంలో. ఆ చెట్టుకి గనక మనం చెప్పినటువంటి విధంగా పూజ చేస్తే ఇలాంటి 100 వైరస్లు వచ్చినా భారతదేశానికి ఏమి కాదు. అంటే అది కంచా కాదు, కవచం. ఈ లెక్కన చూసుకుంటే ఇలాంటి మహమ్మారి వచ్చినా కానీ ఇలాంటి విపత్తుల నుంచి తప్పించుకొని మనం ప్రాణాలు కాపాడుకోవడానికి, మన దేశాన్ని రక్షించుకోవడానికి కూడా మన దేశంలోనే ఔషధాలు ఉన్నాయి వాస్తవంగా. అంటే ఇప్పుడు మనది గొప్ప దేశమే అని మనము ఫీల్ అవ్వాలి. నిజంగా ఈ గొప్ప దేశం అని మనం ఫీల్ అవ్వాలి కాబట్టి ఎక్కడో కాదు, దగ్గరలోనే ఉంది శ్రీశైలం అడవుల్లో అని కూడా అడ్రస్ చెప్పారు. హర్యానాలో ఉందని అడ్రస్ చెప్పారు. హర్యానాలో అయితే ఆరావళి పర్వతం మీద ఉంది, పర్వతం మీద ఉంది, అక్కడ పూజ చేయాలి. కానీ మంచి విషయము చూసాం కదా మరి, ఎందుకంటే కరోనా అనేది మళ్ళీ వ్యాప్తిస్తుంది కాబట్టి ఈ కరోనా వ్యాధి ప్రికాషన్స్ చెప్పండి. అయితే మనకి ఇప్పుడు ఏంటంటే ఈ కరోనా వచ్చిన వాళ్ళు కానీ, లేకపోతే పాత రోగాలు, జలుబులు, దగ్గులు ఉన్నవారు, ఆస్తమా ఉన్నవారు, థైరాయిడ్ ఉన్నవారు, అలానే వీరికి సైనిస్ ఉన్నవారు ఎవరైనా ఉంటే, బ్లడ్ కి సంబంధించిన వాడు ఉంటే కనుక, బ్లడ్ రిలేటెడ్ గా ఉన్నవారు ఉంటే కనుక, వీరికి స్ట్రెంత్ వేయించుకొని, హార్ట్ ప్రాబ్లం ఉన్నవారు, కిడ్నీ, లివరు ఇలాంటి ప్రాబ్లం ఉన్నవారు, క్యాన్సర్తో ఉన్నవారు ఎవరైనా ఉంటే కూడా, వారే కాకుండా బాగుండేవారు కూడా ప్రతిరోజు కూడా యోగా ఆసనాలు వేయాలి. ప్రతిరోజు కూడా ప్రాణ హీలింగ్, మెడిటేషన్ ఇలాంటి చేసుకోవాలి. ప్రతిరోజు కూడా సూర్య నమస్కారాలు చేయాలి. ఇవి ప్రికాషన్స్. ప్రతినిత్యము ఉదయం లేవగానే కాలకుచ్చలైన తర్వాత స్నానం చేసిన తర్వాత ఏమి పని పెట్టుకోవద్దు, 10 నిమిషాలు ఉదయించే సూర్యునికి నమస్కారం చేసుకోవాలి, సూర్య నమస్కారాలు చేయాలి, సూర్య ఆరాధన చేయాలి. అలానే ఈ సూర్య ఆరాధన అంటే హీరో సూర్య దగ్గరికి వెళ్ళి ఆరాధన చేయడం కాదు. మళ్ళీ అది కూడా చెప్తా ఉన్నాను. సూర్య అనగానే సూర్యుని సూర్య భగవానుడికి, సూర్య దేవునికి ఆరాధన చేయాలి. అలానే గోధుమలతో చేసినటువంటి పిండి పదార్థం కానీ, బెల్లం తెచ్చినటువంటి పిండి పదార్థం కానీ స్వామివారికి నైవేద్యం పెట్టి అది స్వీకరించాలి. తర్వాత వీరు ఉలవలు లాంటివి ఎక్కువ తినాలి. ఉలవలు లాంటివి ఎక్కువ తినాలి. ప్రతి ఒక్కరు కూడా ఉలవలు లాంటివి ఎక్కువ తినాలి. చిరుధాన్యాలు, సజ్జలు, రాగులు, జొన్నలు లాంటివి ఎక్కువ తీసుకోవాలి. ఏదో ఒక విధంగా వారు తీసుకునే విధంగా తీసుకోవాలి. ఎలాంటి రోగం జబ్బు ఉన్నా పర్వాలేదు, ఇవి తీసుకోవాలి. ఇకపోతే పుదీనా పువ్వు అని దొరుకుతుంది. పుదీనా పువ్వు అంటే వారు పుదీనా ఆకు తీసుకొచ్చి ఇప్పుడు పువ్వుల్లా కడతారు, అది కాదు.
పుదీనా పువ్వు అంటే మనకి అజినామోటో అని చెప్పి టేస్టింగ్ సాల్ట్ దొరుకుతుంది కదా, తెల్లంగా ఉంటది, అలానే పుదీనా పువ్వు పిప్పర్మెంట్ అంటారు దాన్ని. పిప్పర్మెంట్ అంటే అది కూడా పిప్పర్మెంట్ ఘాటుగా ఉంటది, ఘాటుగా ఉంటుంది. ఎస్, మనకి కిళ్ళిళ్ళు వాటిల్లో వేస్తుంటారు. మన మేధావులు ఏం చేస్తారంటే పుదీనా అంటే మనకి చెట్టు ఉండేది మెంతాల్, చాలా మందికి తెలియదు, మెంతాల్ చెట్టు దగ్గరికి వెళ్తారు, చాలా మందికి తెలియదు. కానీ పుదీనా అంటే వైట్ గా ఉంటది, ఒక స్ఫటికం లాగా ఉంటది, అది సన్నగా పొడవుగా ఉంటది. దగ్గు వస్తే కూడా దగ్గుకు ఒక తమలపాకులో వాడి నమలేసి మింగేస్తూ ఉంటారు, చాలా ఘాటుగా ఉంటది. అయితే ఇది వామ్ పువ్వు, పుదీనా పువ్వు ఇలా చాలా ఉన్నాయి. అయితే ఇందులో పుదీనా పువ్వు తీసుకోవాలి. దానికి మనం ఏంటంటే దాన్ని పిప్పర్మెంట్ అంటారు. ఈ పుదీనా పువ్వు తీసుకొని ఈ పుదీనా పువ్వుతో మనకి కర్పూరం దొరుకుతుంది. ఏది మనకి పచ్చ కర్పూరం, హారతి కర్పూరం, ముద్ద కర్పూరం. ఈ యొక్క హారతి ఇచ్చేటువంటి బిళ్ళలు కాకుండా పచ్చ కర్పూరం గాని ముద్ద కర్పూరం గాని తీసుకోవాలి. తీసుకొని సమపాలలో తీసుకోవాలి రెండు కూడా. ఇది ఒక 20 గ్రాములు ఉంటే అది ఒక 20 గ్రాములు తీసుకోవాలి. ఈ రెండు కూడా ఒక డబ్బా సీసా, మనకి గాజు సీసాలో భద్రపరుచుకుంటే గనక అది దాంట్లో రెండు మిశ్రమాలు రసం అయిపోతుంది, ఒక లిక్విడ్ అయిపోద్ది. ఆ లిక్విడ్ వాసన చూసుకోవాలి. ఆ లిక్విడ్ ని వాసన చూసుకోవచ్చు. ఆ లిక్విడ్ ని ఒక చిన్న క్లాత్ కి పూసేసి ఎప్పుడు వాసన చూసుకుంటుండాలి. అన్ఎక్స్పెక్టెడ్ గా ఏదైనా మనకి ప్రాబ్లం వస్తే, మనకి బ్రీతింగ్ ప్రాబ్లం ఏమైనా వస్తే ఇది ప్రికాషన్ కింద తీసుకొని మనకి బాడీలో బ్యాక్ 2 షోల్డర్స్ మధ్యన, ఫ్రంట్ వచ్చేసి 2 టెస్ట్ మధ్యన ఉంటుంది. ఈ యొక్క ప్లేస్ మొత్తం కూడా అప్లై చేసుకోవాలి. అప్లై చేసుకోవడం వల్ల మనకి బ్రీతింగ్ ప్రాబ్లం ఏదైనా స్పాట్ లో పడిపోయినా కూడా మళ్ళీ కూడా ఇంక్రీజ్ అవుతుంది. అంటే త్వరగా నాణాలు పడిపోవు, మంచి మెడిసిన్. అందుకని చెప్పి ఇది వాడాలి. ఇకపోతే నువ్వుల నూనె, వేప నూనె, మస్టర్డ్ ఆయిల్, ఆవాల నూనె, ఈ 3తో పాటు కొబ్బరి నూనె, ఈ 4 నూనెలు కలుపుకొని, ఆముదం కూడా తీసుకొచ్చి రాలేదు, ఈ 4 నూనెలు అయితే ముఖ్యంగా కలుపుకొని, అంటే ఒక్కొక్కటి 200 గ్రాముల చొప్పున వేసుకున్న ఈ 4 నూనెలు కలుపుకొని ఆవిరిలో ఉడికించుకోవాలి. ముందు ఆవిరిలో ఉడికించుకొని బయట పెట్టుకున్న తర్వాత ప్రతిరోజు కూడా ఈ యొక్క ఆయిల్ ని ఒక 2-3 టీ స్పూన్లు తీసుకొని కాగబెట్టుకొని దాంట్లో ఒక కర్పూరం బెళ్ళ వేసుకొని ఆ ఆయిల్ ని మనకి ఎక్కడైతే ప్రాబ్లం ఉందో, మనకి షోల్డర్ కావచ్చు, బ్యాక్ పెయిన్ కావచ్చు, మోకాళ్ళు కావచ్చు, ఎక్కడైతే మనకి బ్లడ్ రిలేటెడ్ ప్రాబ్లమ్స్ కానీ స్కిన్ రిలేటెడ్ ప్రాబ్లమ్స్ కానీ ఉన్నాయో అక్కడ ఇల్లు అప్లై చేసుకోవాలి. నైట్ పూట నుదురుకి, ముక్కులకి, ఇలాగ మనము ఎక్కడైతే శ్వాస పీల్చుకుంటామో ఈ గొంతుకు కావచ్చు, హార్మోన్స్ ఇంబ్యాలెన్స్ ఉన్నవారు, ఇంకా థైరాయిడ్ కానీ సైనస్ కానీ ఉన్నవారైతే గొంతుకి, ఇక్కడ టెస్ట్ మధ్యలోను ఇదంతా భాగం ఎక్కడైతే గ్యాస్ గ్రంథులు ఉంటాయో ఆ గ్యాస్ గ్రంథుల దగ్గర కూడా అప్లై చేసుకున్నట్టయితే కనుక వారికి త్వరగా ఇలాంటి వైరస్లు అయితే దరికి చేరవు. ఇకపోతే ఎవరికైనా అనుమానం ఉంది అంటే వైరస్ ఉన్నదని అనుమానం ఉంది, ఇక నాకు బయటకు వెళ్ళాను ఎవరో తుమ్మారు నా మీదకి వెళ్ళి నాకు ఏం చేయాలో అర్థం కావట్లేదు అని అనుమానం ఉంటుంది, వారేం చేయాలంటే కనుక హాట్ వాటర్, వామ్ వాటర్ అంటారు కదా, దాంట్లో జీలకర్ర, సోంపు, వాము, పసుపు, ఈ వాటర్ ప్రతిరోజు కూడా సేవించాలి. రోజుకి కనీసం 1 లీటర్ అయినా సరే అవి సేవించుకోవాలి. ఇవి చేసుకుంటే సరిపోతుంది. ఇకపోతే 4వది, ఇంట్లో పొగ వేయాలి. ఏదైనా సైనస్ కానీ ఆస్తమా కానీ ఉన్నవారైతే వేసుకోకూడదు. ఒక మూలన పెట్టుకుంటే చిన్నగా వస్తూ ఉంటుంది. అందులో సాంబ్రాణి, గుగ్గిలము ఆ 2తో కాలిప్పి, ఇంకా బిర్యానీ ఆకు చిన్నది, అలానే చెక్క, దాల్చిన చెక్క చిన్న పౌడర్ చేసుకొని అది కూడా వేసుకొని చేసుకోవచ్చు. అలానే వీరికి వామ్ వాటర్లో బిర్యానీ ఆకు, దాల్చిన చెక్క కూడా వేసుకొని తాగొచ్చు, మరాఠీ మొగ్గ కూడా వేసుకొని తాగొచ్చు. ఇవి చేసుకుంటే వీరికి ఇలాంటి విపత్తులు కానీ ఇలాంటి రోగాలు కానీ వారి దరి చేరకుండా మ్యాక్సిమం కాపాడుకోవచ్చు. వారి ప్రికాషన్స్ వారు తీసుకొని కాపాడుకోవచ్చు. ఇకపోతే అందరూ మనకి కామన్ గా శానిటైజర్స్ ఇవన్నీ కామన్ గా వాడుతుంటారు కాబట్టి అది చేసుకోవచ్చు. శుభ్రంగా పరిసరాలు ఉంచుకోవాలి. ప్రభుత్వాలు కూడా తోడ్పడాలి. ఒక అడుగు ముందుకు వేసి ప్రభుత్వాలు కూడా తోడ్పడుతూ ఇలాంటి వైరస్లు ఇంకా రాకుండా ఉండేందుకు వారి చొరవ చేసుకుంటే సరిపోతుంది. ఇవన్నీ కూడా ప్రజలు చేయలేరు, ప్రభుత్వాలు కూడా తోడు కలుపుకుంటే అవుతుంది. అలానే ఎక్కడైనా రోడ్ల మీద ఉండే వారికి ఫుడ్ దానం చేయడం ఇలాంటివి చేసుకుంటూ ఉంటే వీరికి ఉన్నటువంటి గ్రహరీత్య దోషాలన్నీ కూడా తొలగిపోతూ ఉంటాయి. దానం చేసేటువంటి గ్రహరీత్య దోషం మరి ఏది చేసినా పోదు. 1 కోటి రూపాయలు పెట్టి హోమం చేయండి, మీకు ఫలితం రావడానికి టైం పడుతుంది. దానం చేయండి, 2 గంటల్లో ఫలితం వస్తుంది. ఎవరికైనా సరే దానం చేయండి, దానం చేస్తే ఫలితం వస్తుంది. అది వారికి ఏం కావాలో కోరుకొని ఆ దానం చేస్తే సరిపోతుంది. గ్రహరీత్యా ఇబ్బంది లేకుండా ఉంటుంది.
థ్యాంక్ యూ సో మచ్ గురుగారు. మరి చూసాం కదా, ఎందుకంటే ఈ కరోనా మహమ్మారి అనేది ఎంత డేంజరస్ అందరికీ తెలిసిందే కాబట్టి మళ్ళీ వ్యాప్తి చెందబోతుంది. ఈ వ్యాప్తి చెందే ముందే అన్ని ప్రికాషన్స్ కూడా తీసుకొని ఎలాంటి పూజలు చేయాలో కూడా క్లియర్గా కూడా మనకి ఎక్స్ప్లెయిన్ చేయడం జరిగింది. ఇప్పటి నుంచే కాదు, 2025 నుంచి 2027 వరకు కూడా ఈ కరోనా మహమ్మారి ఒకటే కాదు, కొన్ని విపత్తులు కూడా, ఊహించలేని విపత్తులు కూడా మన దేశానికి రాబోతున్నాయి అని చెప్పేసి కూడా క్లియర్గా చెప్పడం జరిగింది. మరి అవన్నిటిని దృష్టిలో పెట్టుకొని గ్రహరీత్యా కావచ్చు, ఎలాగైనా అంటే ఇప్పుడు గ్రహరీత్యా కావచ్చు, జరుగుతున్న ప్రమాదాలని దృష్టిలో పెట్టుకొని కావచ్చు, గ్రహాలను అనుకూలంగా చేసుకోవడానికి, గురుబలం పొందడానికి ప్రజలే కాదు ప్రజలకు ప్రభుత్వం చాలా అవసరం కాబట్టి ప్రభుత్వం కూడా చొరవ తీసుకోవాలి. ప్రభుత్వం కూడా కొన్ని హోమాలు చేయాలి, కొన్ని యాగాలు చేయాలి, చేసి ముందుండి నడిపిస్తే ఖచ్చితంగా ఈ గ్రహ బలము గురుబలం అనేటివి చక్కబడే అవకాశం ఉంది, తోడ్పడే అవకాశము ఉంది. కాబట్టి ఎందుకంటే రాబోయే ఈ మహమ్మారి విపత్తుల నుంచి బయటపడడానికి ఇవన్నీ కూడా ప్రయత్నం చేసి నెరవేర్చాలి అని చెప్పేసి కూడా చెప్పడం జరిగింది. మరి ఏది ఏమైనప్పటికీ ప్రజలు అప్రమత్తం అవ్వాలి, ప్రజలు చుట్టుపక్కల పరిసర ప్రాంతాలన్నిటినీ శుభ్రంగా పెట్టుకోవాలి, ప్రికాషన్స్ కంపల్సరీ తీసుకోవాలి. డాక్టర్ సలహా మేరకు హెల్తీ ఫుడ్ కూడా, ఆరోగ్యకరమైన ఫుడ్ను కూడా తీసుకోవాలి. తీసుకొని డిస్టెన్స్ మెయింటైన్ చేస్తూ ఒకరికొకరు దూరాన్ని పాటిస్తూ కూడా చర్యలు చేపట్టాలని హిట్ టీవీ ద్వారా కోరుకుంటున్నాం. హిట్ టీవీ యాప్, ఇందులో షార్ట్ న్యూస్, లైవ్ న్యూస్, ఎంటర్టైన్మెంట్ షోస్, మూవీస్, డిజిటల్ మ్యాగజైన్స్ తో పాటు మీ జిల్లా వార్తలను కూడా ఫ్రీగా చూడొచ్చు. ఇంకెందుకు ఆలస్యం, వెంటనే హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకుని ఫ్రీగా ఎంటర్టైన్మెంట్ పొందండి. హిట్ టీవీ యాప్. హిట్ టీవీ యాప్. ప్లీజ్ డౌన్లోడ్ హిట్ టీవీ యాప్. హిట్ టీవీ యాప్ ని ఫ్రీగా డౌన్లోడ్ చేసుకొని ఎంజాయ్ చేయండి. మీకు నచ్చిన ఎంటర్టైన్మెంట్ కోసం హిట్ టీవీ యాప్ ని ఫ్రీగా డౌన్లోడ్ చేసుకుని ఎంజాయ్ చేయండి. హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకుని ఆస్వాదించండి, ఆశీర్వదించండి. ఇంతమంది సెలబ్రిటీలు హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకోండి అని చెప్తున్నారంటే ఎంత మంచి యాప్ ఆలోచించండి. అమెరికా 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 అమెరికాలో చదవాలనుకునే వాళ్ళకి విశ్వసనీయమైన పేరు మన శౌర్య కన్సల్టెన్సీ. UK లో 1 year masters. UK లో 1 year masters. 2 years work permit up to 5 years visa. Contact Saurya Consultancy. Contact 89851 89851.